సహజంగా బయట ఎక్కడైనా ఎవరికైనా ఆపదో కష్టం వస్తే వాళ్ళ దేవతని దేవుణ్ణి వేడుకుంటారు మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించమని. వెంటనే ఇన్ని సంవత్సరాల చిత్రహింసలో వారు యెహోవాకి చాలాసార్లు మొరపెట్టుకుంటారు ఇశ్రాయేలీయులు. కానీ వాళ్ళకి కాలం కలిసి రాక అన్ని సంవత్సరాల శత్రువుల వద్ద బందీలుగా ఉన్నారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి మంచి రోజులు వచ్చి శత్రువుల నుండి బయటపడినప్పుడు యెహోవా వారిని విడిపించాడు అని వ్రాసుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బైబిల్ దేవుడు అనేది కల్పిత పాత్ర. వారిని అప్పగించడంలో కానీ విడిపించడంలో కానీ ఈయన ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళకి కాలం కలిసి రాక వాళ్ళకి బందీలు అవ్వటం, కాలం కలిసి వచ్చి మళ్ళీ వాళ్ళ మీద విజయం సాధించడం, ఇవన్నీ జరిగితే ఇవన్నీ యెహోవానే చేశాడని రాసుకున్నారు. నిజంగా యెహోవానే ఉంటే వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా ఈయన విడిపించినట్లయితే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎందుకు బందీలుగా ఉన్నారు? ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు మొరపెట్టుకోలేదా? ఈయనకి చాలాసార్లు మొరపెట్టుకుని ఉంటారు. కానీ ఇక్కడ యెహోవా అనే దేవుడు కల్పిత పాత్ర కనుక